గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కడప. హలో గౌతమ్. హలో. నిన్న యాక్చువల్లీ రాత్రి గండికోట వెళ్ళిపోయి హడావిడి చేద్దాం అనుకున్నాం. 8:30కే రూమ్కి వచ్చేసి ఇక్కడే రెస్ట్ తీసుకున్నాం. ఒక టెంపుల్ ఏదో మా మాయ చెప్పారు నిన్న, మా అమ్మ కూడా అంది. ఒంటిమెట్ట చాలా ఫేమస్ అని చెప్పారు. సో అది వెళ్ళి ఆ తర్వాత ప్లాన్ ఇంకా తెలియదు. అందరూ కడపలో ఉగ్గాని ఎక్కడ బాగుందని అడిగితే కడప కారం దోశ తినాలక్క ఉగ్గాని అంటారు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు కారం దోశ తింటే మాకు కష్టంగానే ఉంటుంది, ట్రావెలింగ్ కదా. నేను ఫాలోవర్ ఒక అమ్మాయి చెప్పింది, అక్క దోశ ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అని. ఉగ్గాని మాత్రం నేను తినే కలుగుతా అని చెప్పాను. గౌతమ్ బాధ్యత. సో లెట్స్ సీ. కుష్టపో. శశిరేఖ ఓ ప్రసాద్ చెప్పాలి చెప్పాక ఫీలు కాకా ఓ ప్రసాద్ చెప్పేసి చెప్పేది కలిపేశారు శృతులు. బ్రో అది 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 దిస్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. వాడు సిగ్నల్ లేదు, అటు తిప్పాడు ఇటు తిప్పాడు. ఆడిన కార్ ఆ సందులో చూసి ఆటో వాడు వచ్చి ఈ పక్కన ఆపాడు. ఆటో వాడు ఇలా ఉండడం చెప్పి ఇటు తీసుకొని రావాల్సి వచ్చింది. ఎవరికి డ్రైవింగ్ రానంటుంది ఇక్కడ, దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ క్లాస్ పెడుతున్నాము, బికాస్ అక్కడ ఏం వీకలేం కనుక. టెంపుల్లో హనుమంతుడు ఉండడు. బహుశా ఇదే ఏకైక టెంపుల్ అనుకుంటా హనుమంతుడు లేకుండా ఒక టెంపుల్. ఇంటర్నెట్లో స్టోరీ ఎతికాను కానీ అంత క్లియర్గా అర్థం అవ్వలేదు. మీకు తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సీతా అమ్మవారి ఎదుర్కోలు మండపం, దానికి ఆపోజిట్టే రాముల వారి ఎదుర్కోలు మండపం ఉంది. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ, నీ దండ నాకు నీవెందువోకు వాదిల నీకు అత్తుపరాకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ, తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. టెంపుల్స్లో ఒకటి అర్థమైంది ఏంటంటే, గోత్రం చెప్పగానే మనం ఏమిట్లో తెలిసిపోతుంది. సో పూజారి గారికి అర్చన చేయించినప్పుడు అర్థమైనట్టుంది. ఇక్కడ మన సత్రం ఉందండి, వెళ్ళి భోజనం చేయండి ప్రశాంతంగా అని చెప్తే వచ్చామన్నమాట. భోజనం చాలా బాగుంది. అన్నదాత సుఖీభవ.
A few hours later, గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా గండికోటకి వచ్చామన్నమాట. వేరుగా ఉంటుంది. గౌతమ్కేమో అక్కడ టీలో అనిపించలేదు, బూస్ట్ అంటున్నాడు. కాదు ఫ్లేవర్ ఉండే టీ అని నేను. ఇంకా షాప్ అంకుల్కి చెప్పేశారనమాట, ఇదేంటండి బూస్ట్లో ఉందంటే అంకుల్ డబ్బా తెచ్చి బూస్ట్ కదండి ఇదిలాగే ఉంటుందండి, ఇక్కడ ఫ్లేవర్ అండి లంసా టీ అండి అని చెప్పాడు. అదే వస్తుంది, బూస్ట్ లాగే వచ్చింది. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. యాక్చువల్లీ టెంట్లో ఉండొచ్చు, కానీ అక్కడ కామన్ వాష్రూమ్, పెద్ద క్రౌడ్ కూడా లేరు. కానీ ఎంతైనా మన రూమ్లోనే వాష్రూమ్ ఉంటే కంఫర్ట్, ఆ ఆప్షన్ ఉంది కాబట్టి రూమ్ తీసుకున్నాము. సో ఇప్పుడే బూస్ట్లో ఉన్న టీ తాగి ఇక్కడెక్కడికో, ఇదేంటి అండ్ దట్స్ గౌతమ్ యాజ్ యూజువల్ క్యాప్చరింగ్. ఈ రాళ్ళ మీద నుంచి ఇలా వెళ్తుంటే నాకు నా ట్రెక్కింగ్ డేస్ గుర్తొచ్చాయి అన్నమాట. షూస్ వేసుకొని కొన్ని రాళ్ళు, రప్పలు, మట్టి, మశానం, ఇది అది అని లేకుండా తిరిగేదాన్ని. యాక్చువల్లీ మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ అయిపోయింది, 5 o'clock అనుకుంటా. సో అలా బయట మంచి గాలి వస్తుంటే ప్రశాంతంగా అలా కూర్చొని కొన్ని వీడియోలు తీసుకుని, ఇంకా సెక్యూరిటీ భయ్యా బయటికి వెళ్తారా, లాక్ వేసుకోవాలి అనేంతవరకు అక్కడే ఉన్నాం అనమాట. వెళ్ళేదారిలోన ముళ్ళే రావు అంటే ఎలా మరి, ఎలా మరి, నిన్నే దాటుకుంటూ నువ్వే సాగిపోతూ పదా మరి అదే దరి. జవాబు లేని ప్రశ్నే ఉంటుందా, మనస్సుతోటి అడిగే మనసుంటే, ఇవాళ్ళ నువ్వు నీకై నిలబడితే రేపన్న రోజు గెలుపే దిగిరాదా. ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని,
ఆహాయిలో మరిచేద్దాం బాధని. చమత్కారమిది చిన్ని జీవితము, ఆరాటాలతో పోరాటము. చిన్ని లోకమే చెప్పే మాటలిని నీ మనసే అలిసిందా. చమత్కారమిది చిన్ని జీవితము, భలే ఓడి చిదంబరం. చింతే లేదు పదరాజాలాగా నువ్వు నవ్వేస్తూ బతికేసై. అలా ఆ రోజు సాయంత్రం గడిచిందండి. యాజ్ ఇన్ సన్సెట్ టైంలో బ్యూటిఫుల్ ప్లేస్లో కాసేపు స్పెండ్ చేసి ఫస్ట్ అయితే ఎన్ రూట్ హైదరాబాద్ అనుకున్నాము. ఇక్కడ నుంచి మన కడపలో అన్నీ అయిపోయాక హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుని, పాప ఎందుకో గౌతమ్కి ఫోటోగ్రఫీ ఇష్టం కదా, పదా నీకు బోల్డ్ ఫోటోలు వస్తాయి. ఫస్ట్ ప్లాన్ ఉండే గండికోట, బట్ ఎందుకో మార్నింగ్ సరే ఇంకా వెళ్దాము అని అనుకున్నాం. బట్ గౌతమ్ కోసం అడగాలనిపించింది, పద పోదాం ఫొటోస్ తీసుకుందా కానీ. సో ఆ మనిషి అక్కడ ఫోటోలు తీసుకుంటున్నాడు, నేను నా వ్లాగింగ్ నా స్పేస్. ఐ గెస్ దిస్ ఈస్ వాట్ ఈస్ మ్యారేజ్. యూ హ్యావ్ టు లెట్ అదర్స్ డూ వాట్ దే ఆర్ passionate about, and you enjoy your space, give them space, so there won't be any space. I mean to say, ఒక చోటే ఉంటూ ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకోగలగాలి అని అనిపించింది. సో ఇట్స్ నాట్ లైక్ నువ్వు నాతో లేవు, నువ్వు నాతో ఉండట్లేదు, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు. ఓ మై గాడ్, సీ ఎంత హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నాడు. హీ జస్ట్ థ్యాంక్ మీ ఫర్, యాక్చువల్లీ ఐ డెంట్ డూ ఎనీథింగ్, బట్ హీ సెడ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. ఇప్పుడు చూడండి వచ్చి ఫోటోలు చూపిస్తాడు ఎలా వచ్చాయని. ఇంట్లో ఒక్క నిమిషం అప్పుడప్పుడు కాస్త అనిపిస్తుంది. సారీ. వాట్ ఫర్? ఏం లేట్ కదా, నాకేమన్నా పిఎంతో ఇప్పుడు మీటింగ్ ఉందా ఏంటి? అరే రే 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 చూవి వాళ్ళకి కూడా ఇక్కడ పెట్టవుగా. వా అరే వా సూపర్ వచ్చింది. కనిపిస్తుందా? ఏం చేస్తున్నా? వాళ్ళకి ఆగండి అని చెప్తున్నావు. అదే నైస్, సో గుడ్. నేను తీసే బ్లర్ వచ్చాయండి. నాకు చాలా బాగా నచ్చింది ఇది. క్వార్టర్లో తీసేస్తున్నా ఏకంగా కారు. అప్పటి రాజులు చూస్తే మురిసిపోతారు. ఇప్పుడు ఈ రాజు మురిసిపోవట్లేదా? చాలా. అప్పుడు రాజులు ఎందుకు నాకు? ఈ రాజు ఎప్పుడు మురిసిపోతాడు. అదే భాగ్యం. ఏమంటారు? నానేట్ అంటాను, నువ్వేటంటే నాదేట్ అంటాను. వా
లెట్స్ గో. ఇందులో ఫుడ్ లేదు, నా వెనకాల తెలక అసలే లైటింగ్ అయిపోయింది, ఫోటో తీసుకోవడం కాదు. పాపం రా, చెవులు కూడా సరిగలేవు. ఇదిగోండి ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్కి ఆపోజిట్గా కొత్తగా ఒక స్టే ఓపెన్ చేసినట్టున్నారు. ఇంకా అంత ఎక్కువ మంది వస్తున్నట్టు అనిపించలేదు. కోర్స్ ఆఫ్ సీజన్ కూడా ఎండొచ్చు, బట్ సూపర్ ఉందండి. ఫెసిలిటీస్, ఫుడ్, పీపుల్, సేఫ్. ప్లస్ యూ గెట్ అ ఛాన్స్ టు ప్లే విత్ సింబా. శ్రీప్రియా, శ్రీప్రియా ఏం చేస్తున్నావు నువ్వు? మరి ఎవడే ఆడమన్నాడు నిన్ను? అది ఎలా ఉంది సింబా? సింబా నెగిరా. వింటర్ అయిపోతున్న టైంలో వెళ్ళాం కదా, మంచిగా బాన్ ఫైర్ వేసుకొని అక్కడ కూర్చుని సింబాగడ్ కంపెనీ ఇచ్చాడు కాసేపు. అలా ముచ్చట్లు పెట్టుకొని భోజనం చేసేసి, మీరు కూడా రోజు తిన్నాక బ్రిస్క్ వాక్ ఒక్క 10 minutes ఫాస్ట్గా కాదు చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలియటం వల్ల ఎవ్రీ టైం ఎక్కడున్నా తిన్నాక మాత్రం ఆ చుట్టాల ఇంట్లో అయినా ఎవరింట్లో అయినా వాక్ చేయడం అయితే చేస్తాం. ఆ రోజు ఎందుకో తెలియదు కానీ నాకు టామ్ అండ్ జెర్రీ చూడాలనిపించిందండి. పెట్టుకుని మరి పాత ఎపిసోడ్స్ చూసాను అనమాట. సో సమ్మర్ డేస్ ఆఫ్టర్ స్కూల్ ఇంటికి వచ్చి అలా కార్టూన్ నెట్వర్క్ అవన్నీ గుర్తొచ్చాయి. ఒకే వ్లాగ్లో అంతా నింపేయాలని అంత రిక్వైర్మెంట్ లేదు అని అనిపించి ఇక్కడితో ఆపేసాను. నెక్స్ట్ డే సన్ రైజ్ షార్ట్స్ కోసం గౌతమ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. కానీ అసలు సన్ రైజ్ అయిందా, అయితే ఫోటోలు తీసాడా, తీస్తే ఎలా వచ్చాయి, ఇవన్నీ నెక్స్ట్ వీక్ వ్లాగ్తో హైదరాబాద్ టు కడప వయా కర్నూలు వ్లాగ్ సిరీస్ సమాప్తం.